బ్రేకింగ్ చూస్తున్నాం. అదృశ్యమైన సాయి కృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక సిఐ నాగరాజ్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేయడానికి నియమితులైన దర్యాప్తు అధికారి నరసింహ కిషోర్ ఇప్పటికే రంగంలోకి దిగారు. సాయి కృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్న దర్యాప్తు అధికారి ముందుగా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు. ఇక అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను కలెక్ట్ చేసేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు విజిట్ కు చేయనున్నారు. ఇక కేసులో సిఐ పై కేసు నమోదు కావడం, స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. అదృశ్యమైన సాయి కృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక సిఐ నాగరాజ్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేయడానికి నియమితులైన దర్యాప్తు అధికారి నరసింహ కిషోర్ ఇప్పటికే రంగంలోకి దిగారు. సాయి కృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్న దర్యాప్తు అధికారి ముందుగా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు. ఇక అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను కలెక్ట్ చేసేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు విజిట్ కు చేయనున్నారు. ఇక కేసులో సిఐ పై కేసు నమోదు కావడం, స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. అదృశ్యమైన సాయి కృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక సిఐ నాగరాజ్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేయడానికి నియమితులైన దర్యాప్తు అధికారి నరసింహ కిషోర్ ఇప్పటికే రంగంలోకి దిగారు. సాయి కృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్న దర్యాప్తు అధికారి ముందుగా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు. ఇక అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను కలెక్ట్ చేసేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు విజిట్ కు చేయనున్నారు. ఇక కేసులో సిఐ పై కేసు నమోదు కావడం, స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.